పరమదేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అబ్రహాం అవిను గారు చిరిగిన వస్త్రాలని కలిపేవాడుగా ఉన్నాడటండి. ఎందుకు అని అడిగితే ఆయన గురించి హోషేయ రాసిన గ్రంథము 6:3 మనం ఒక మాట చూస్తే, అదనే గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి, అదనే గుర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయన అనుసరించదము రండి. ఉదయం తప్పక వచ్చే రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన వద్దకు వచ్చును. భూమిని తడిపినట్టు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అని చెప్తాను. చాలండి. అంటే ఆయన ఎలాగొస్తాడు అంటే, అశ్యం వారు మన దగ్గరికి ఎలా వస్తారో అని హోషేయ గారు మాట్లాడుతున్నారంటే, తొలకరి వర్షం వచ్చినట్లుగా వచ్చి నిన్ను తడుపుతాను, అంటే నిన్ను ఏం చేస్తాను, నిన్ను అంతా ఆవరిస్తాను అని మాట్లాడుతున్నమాట. రెండవదిగా అదే 14వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే అక్కడ ఏమంటాడంటే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును, లెబనోను పర్వతము దాని వేరు తనున్నట్లు వారు తమ వేలు తనుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలువు చెట్టులకు కలిగిన సౌందర్యము అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికి కలుగును. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి. చెట్టునకు మంచు ఎలా ఉంటుందో చూసారు ఎప్పుడన్నా మీరు? అది మన ఉష్ణ దేశాల్లోకి అది కానీ శీతల దేశాల్లోకి వెళ్తే చెట్లు ఉండవు, కానీ మంచు మాత్రమే చెట్ల ఆకారంలో కనబడుతుంటది. అంటే అది పూర్తిగా దాన్ని ఏం చేస్తుంది, చెట్టుని ఏం చేస్తుంది అంటే మంచు ఆవరిస్తుంది అన్నమాట. చివరికి మొత్తం అంతా కూడా ఆవరించి దాన్ని కప్పుకొని ఉంటది అన్నమాట. అయితే ఏమిటి, ఎందుకు ఒకసారి ఆయన ఏమైనా మాట్లాడాడు అంటే, మొదటేమో వర్షంలా వస్తాను అని చెప్పాడు, రెండవదిగా మాట్లాడితే ఏమన్నాడంటే మంచులా నేను వస్తాను అని చెప్పాను. ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ రెండిట్లో ఎందుకు ఈ మార్పు అనేది దాని గురించి మనం ఆలోచిస్తే, ఈ వర్షం అనేది ఏమవుతుందంటే పైనుంచి కిందకి కురుస్తుందన్నమాట. ఇది భూమిని తడిపే విధానంలో ఇది చాలా ఏం చేస్తారంటే, భూమిని అంతా తడిపే విధానంలో వర్షానికి ఎక్కువ పాత్ర ఉంటుందన్నమాట. అంటే అర్థం ఏమిటి అని అంటే, ఒక మనిషిని బాహ్యమైన మరి దాని ద్వారా మార్చే విధానం ఏదైతే ఉన్నదో ఇది వర్షంతో చెప్పబడింది మాట. అంటే నిన్ను ఆశీర్వదించే విధానంలో గాని, నిన్ను మరి ఫలింపజేసే విధానంలో గాని, నీలో ఉన్న బలహీనతలు తీసివేసి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే విధానంలో గాని ఆయన ఏం చేస్తాడనంటే దానిని వర్షంతో ఆయన పోల్చాడమాట. రెండవది ఏమి చెప్పాడని అడిగితే, మరి మంచుని గురించి మనం చూస్తామటండి. ఈ మంచు ఎలా ఉంటుందంటే, ఇది నిశ్శబ్ద వాతావరణం, అది కురుస్తున్నదో తెలీదు, కురవట్లేదు కూడా తెలియదు. మన బయటికి వెళ్ళిన రాత్రులు మనం నుంచి ఉంటే ఏం జరుగుతుందో కానీ తెలియదు, కానీ కొద్దిసేపటికి ఏమవుతుందంటే మన మీద మంచు ప్రకాశిస్తూ ఉంటుంది అన్నమాట. సో మంచు యొక్క గొప్పతనం ఏమిటి అని అడిగితే, ఇది వస్తుంది కానీ అది వచ్చిన తర్వాత ఏమవుతుంది అని అడిగితే మనం ఏమవుతాం అంటే ప్రకాశిస్తూ ఉంటామట. మంచు ఏం చేస్తుందంటే, మనం మంచు చూడండి, ఎండ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది షైన్ అవుతుంటది, వెలిగింపబడుతూ ఉంటుంది అన్నమాట. అందుకనే ఈ రెండిట్లకి చాలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఏమిటి విషయం ఏంటంటే, నేను మంచులా ఉంటాను అని చెప్పబడిన మాట యొక్క అర్థం ఏమిటి అని అడిగితే, ఆ యొక్క మంచు అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, అంతర్గతంగా ఒక మనిషిని అంతర్గతంగా లోపల ఉన్న దానిని బయటికి తీసుకొచ్చేదే, లోపల జరిగే ప్రక్రియే మంచుకు సాదృశ్యంగా ఉన్నదన్నమాట. ఈ మంచు ఏం చేస్తుంది అని అడిగితే, చెట్లు పట్టినప్పుడు అదేమవుతుందంటే, అది అంతర్గతంగా అది చెట్లు పట్టిన తర్వాత అదేమవుతుంది, మీరు చూడండి ఎంత వర్షం కురిసినా గానీ కొన్ని చేలు ఏమవుతాయంటే దేనికోసం ఎదురు చూస్తాయి తెలుసా? దేనికోసం ఎదురు చూస్తాయి? మంచు కోసం ఎదురు చూస్తుందండి. మంచు పడితేనే గాని పొట్ట పట్టదండి వరిచేలికి. ఏం పట్టాలి? మంచు పట్టాలి. మంచు పడితేనే గాని చెట్లు ఫలదీకరించవండి, ఫలాలు ఫలించడానికి అది బయలుదేరదండి. మంచు పడితేనే గాని చెట్లు ఫలదీకరణ జరగదు. అది జరగాలి అని అడిగితే ఏం జరగాలంటే మంచు పట్టాలన్నమాట. మంచు పట్టిన తర్వాత ఏమవుతుందో తెలియదు, కానీ అంతర్గతంగా ఆ చెట్టుతో గాని లేకపోతే వాటితో గాని అది ఏమి చేసుకుంటుందో తెలియదు, కానీ అప్పుడు ఏమవుతాయంటే ఆ చెట్లు కొత్త కోణంలో కనబడతాయి. ఎలా కనబడతాయండి? జనవరి డిసెంబర్ నెలల్లో వెళ్తే మామిడి చెట్లు పువ్వులతోటి ఆ పూతతోటి ఎంత గొప్ప సుందరంగా కనబడుతుందండి. అంటే ఒకటేమో బాహ్యంగా వచ్చి ఆశ్రదింపబడేది ఒకటైతే,
రెండోది ఏంటంటే మంచులా వచ్చేది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే అంతర్గతంగా వచ్చి అంతర్గతమైన దానిలో నుంచి మెలకొలిపి ఆ చెట్టును ప్రకాశింపజేసి వికసింపజేసి ఫలదీకరణ చేసి విస్తరింపజేసి ఆశీర్వదింపజేసే దానికి ఉండేది మంచు మాట. రెండు విషయాలు మనకి కనబడుతున్నాయి మాట. ఈ రెండు విషయాల్లోనూ కూడా మనం చూసినప్పుడు మరి ఇక ఇలాగ చేస్తానని చెప్పిన మాటలు రెండు కూడా ఎవరిలో మనం చూస్తామని అడిగితే అబ్రహాము అవీను గారిలో మాత్రమే మనం చూడగలుగుతాం. అందుకనే ఈ యొక్క ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో లెక్క అనే మాటను మనం చూసినప్పుడు దాని గురించి ఏమని చెప్పాడు అని అడిగితే లెక్క అంటే మరి ఆయన చిన్నప్పటి నుంచే బయలుదేరేశాడు. చిన్నటి నుంచి ఆయన ఏం చేశాడంటే ఒక గొప్ప ఆలోచన విధానంతో నడిపించబడ్డాడు. అందుకనే ఆ యొక్క గొప్ప జ్ఞానులందరూ ఏమని పిలిచారంటే ఈ లెక్క భాగం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఏమని అన్నారంటే చూడండి, షిర్ హషిరీం అంటే పరమగీతాలు 8వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటదన్నమాట. పరమగీతాలు 8వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమిటి అని అడిగితే మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమే ఏమి చేయము. చాలండి. మాకొక చిన్న చెల్లెలు కలదు. అబ్రహాం అవీను గారిని ఏమని పిలిచారంటే అకోత్ సోదరి అని పిలిచారట. ఈ మాటని ఇశ్రాయేలు రబ్బీలు ఏమని పిలుస్తున్నారంటే మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు అంటే ఆవిడికి స్త్రీ యొక్క భాగాలు ఏర్పడలేదు అని అర్థం అట్టండి. ఏర్పడలేదు. అది వచ్చినప్పుడు వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయం ఏమి చేయదు అని మాట్లాడుతున్నాం. ఎందుకు నన్ను అడిగితే అకోత్ అంటే సోదరి, ఈ యొక్క ఇంకా మెచ్యూర్ కాని యొక్క సోదరి అని ఎందుకు పిలువబడ్డదని అడిగితే మెచ్యూర్ కాని సోదరి ఏమవుతుందంటే షీకా అన్నారు. అంటే ఎందుకు అని అడిగితే షీకా ఏం చేస్తుందంటే అందరితోనే కలిసిపోయి వెళ్ళిపోతుంది అనమాట. అందరినీ కలుపుకుని వెళ్ళిపోతుంది అనమాట. అందరినీ ఏం చేస్తుందంటే అందరినీ పలకరించుకుంటూ వెళ్ళిపోతుంది షీకా ఈవిడ. అందుకనే ఇక్కడ షీకా అనే పదం వాడబడింది అనమాట. ఈ షీకా అనేది ఎందుకు వాడబడింది అని అడిగితే మరి బార్కప్పారా గారు ఏమన్నారంటే మరి ఇతను ఏ విధంగా ఉన్నాడు అని అంటే అబ్రహాము అవీను గారు మరి చిరిగిపోయిన వస్త్రాలని కలిపేవాడిలా ఉన్నాడటండి. ఎందుకు అని అడిగితే నిజానికి అబ్రహాము అవీను మరి యొక్క అహంకారము విగ్రహారాధన దేవుడి నుంచి విడిపోయి మరి నలిగిపోతున్న వారిని అందరినీ కూడా ఏం చేశారంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిని ఏం చేశారంటే నలిగిపోయే వారిని వాళ్ళకి సంతోషం ఇచ్చి ఒక మార్గానికి వాళ్ళని నడిపించినట్టుగా మనం చూస్తాం. అందుకనే అబ్రహాం గారు అటండి ఏమి కొత్త దాన్ని తీసుకురాలేదటండి. ఏం చేశారు అని అడిగితే మరి ఏదైతే అసలైతే మొదట్లో ఏమైతే ఉన్నదో ఆ మొదట్లో ఉన్న దానినే అని తీసుకురావడానికి బయలుదేరాడటండి. అందుకనే ఆయన ఏం చేశాడు అని అడిగితే ఆయన ఏం చేశాడంటే ప్రతి వ్యక్తిలోనూ కూడా ఒక స్పార్క్ ఉంటుందటండి. ప్రతి వ్యక్తిలో కూడా భూమి మీద ఉన్న పరమ తండ్రి సృష్టించిన ప్రతి మానవునికి కూడా ఒక స్పార్క్ ఉంటుందటండి. ఆ స్పార్క్ ని గుర్తించే యొక్క శక్తిని, ఆ స్పార్క్ ని గుర్తించే యొక్క విధానాన్ని అబ్రహాం గారు గ్రహించారటండి. అందుకనే ప్రతి మానవుని దగ్గరికి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనిలో ఉన్న యొక్క స్పార్క్ ని గుర్తించి అతనిని ఏం చేసేవాడు అని అడిగితే మరి అతనితో మాట్లాడి అతనిలో ఏ విషయంలో అతను దేవునితో డిస్కనెక్ట్ అయిపోయాడో, ఏ విధంలో విషయంలో దేవునితో విడిపోయాడో ఆ విడిపోయిన దానిని మరలా కలపడానికి అతను ఏం చేశాడంటే అబ్రహాం అవీన్ గారు ఏం చేశారంటే బయలుదేరారంటండి. అందుకనే అతను బయలుదేరినప్పుడు అతను చేసిన పని ఏమిటంటే హారాన్లో ఉండగానే ఆయన కొన్ని వందల ఆత్మలైనా పట్టుకున్నమాట. అప్పుడే అక్కడ హారాన్లో ఉండగానే కొన్ని వందల ఆత్మలను పట్టుకున్నమాట. ఆయన ఆత్మలను తీసుకుని ఆయన బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఏమిటి అంటే ఏ వ్యక్తి అయితే బాధతో ఉన్నాడో ఎందుకు బాధపడుతున్నావు అని అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇంక దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చు నీ యొక్క బాధలన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. సమస్యలతో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నీకేంటి సమస్య, నీ సమస్యను నువ్వు దేవునితో విశ్వాసం ఉంచి నువ్వు బయలుదేరు, ప్రతి సమస్యను సాల్వ్ చేసేవాడిగా నువ్వు మార్చబడతావని ప్రతి ఒక్క వ్యక్తికి దగ్గరికి వెళ్ళాడు బట్టండి. ఇబ్బందుల్లో ఉన్నవాడి దగ్గరికి అందరి దగ్గర. ఎందుకు అనంటే అతనిలో ఉన్నది ఏమిటంటే కెసద్ అటండి. కెసద్ అంటే ఏం చేస్తుంది అంటే దయాగుణం అటండి. ప్రతి వ్యక్తిని పలకరిస్తుంది అన్నమాట దయాగుణం.
ఇది దేవునిలో ఉన్న గొప్ప జ్ఞానం అటండి, దేవునిలో ఉన్న గొప్ప యొక్క మిద్దోతం అటండి. అదే యొక్క కెసెదుని తను కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమిటి తమ్ముడు, ఏమిటి అన్నయ్య, ఏమిటి అక్క, ఏమిటి చెల్లి, ఏమిటి అమ్మ అని చెప్పి ప్రతి ఒక్కరిని అతను పలకరించి అతను ఏం చేసేవాడు అని అడిగితే అశ్యము యొక్క మరి వెలుగులోనికి అతను నడిపించాడనమాట. అందుకని యోవా 31:2 ఏమని రాయబడిందంటే, ఎందుకంటే అబ్రహాం ప్రతి వ్యక్తిలోని దైవిక నిప్పురవ్వను చూశాడు, అతను వారి గందరగోళాన్ని, వారిలో ఉన్న విగ్రహారాధన ద్వారా వారి ఆత్మ అంతర్గత వరకు చూశాడు. పైన ఉన్న అశ్యం యొక్క ఒక భాగం అది తెలియజేస్తున్నాడు. అందుకనే అబ్రహాం ఏమైనాడంటే కెసద్, దయ కలిగిన రథం లాంటి వాడు అంటండి. అతను అందరినీ పిలుస్తాడు అనమాట. స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమతో అతను అందరి ముందు వెళ్ళాడంట. అతని కరుణ, అతని విశ్వాసం ప్రజలను చర్చించడం ద్వారా వాళ్ళందరూ ఏమయ్యారంటే సత్యమైనది ఏదో చూడగలిగారటండి. సో అతను కొత్త ప్రపంచాన్ని ఏమి అతను చేయలేదు, కానీ ఉన్నదానిని అతను ఏం చేశాడంటే మరామత్తు చేసేవాడుగా వచ్చాడట. అందుకని చూడండి, మనము ఉన్నాము, మన జీవితాల్లో మనము మరి అశ్యం యొక్క త్వర యొక్క వెలుగును మనం నింపుకున్నాం. మనము ఏ విధంగా మరి మనం ఉంటున్నామట. ఎందుకంటే మంచు ఎలాగూ ఒక చెట్టును పట్టి దాని మీద పనిచేసి ఆ చెట్టును ప్రకాశింపజేయడం అంటే మీకు అర్థమై ఉండొచ్చు. అది ఫలించి అదంతో మరి పుష్పించి ఫలించి అది ఏ విధంగా అయితే మరి ప్రకాశింపబడుతుందో అదే విధంగా అబ్రహాం గారు కూడా ఏం చేస్తారంటే అనేకమైన జనాల్లోకి వెళ్ళి వారిలో ఉన్న బాధలని తీసివేసి వారిలో ఏం చేశాడంటే వారిని ప్రకాశించేవాడిగా చేశాడనమాట. దానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏ వ్యక్తి అయితే ఈ యొక్క కెసద్ని కలిగి ఉండగలుగుతాడో, మనం ఒకరి పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే కెసద్, దయని కలిగి ఉండాలన్నమాట. దయని మనం కలిగి ఉండటం నేర్చుకోవాలి. కోపాన్ని కాదండి, కోపం కలిగి ఉండటం వల్ల మనం ఏమీ చేయలేమట. ఎందుకు అనంటే అంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వాళ్ళమాట. ఎటుండాలి మనం? అంతలోనే కనపడతాం, అంతలోనే మాయమైపోతాం. ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు, ఎంతకాలం బతుకుంటామో కూడా మనకు తెలియదు. నిన్న ఒక కథ చదివాను నేను. ఒక ఆయన బస్సులో కూర్చున్నాడంట, ఇంకొక ఆవిడ ఏం చేసిందంటే ఆ బస్సులోకి ఎక్కిందంట. ఆయన పక్కన సీట్ ఖాళీ ఉంది కదని ఆయన పక్కన కూర్చోడానికి ఆ బ్యాగ్ని ఎలా ఇసిరిందంట. ఆ బ్యాగ్ ఇస్తున్న వెంటనే ఆయనకి గట్టిగా తగిలింది. గట్టిగా తగిలితే అతను ఏం చేస్తాడు? కోప్పడతాడు. వెంటనే అతను కోప్పడతాడేమని ఎలా చూసిందంట. ఆయన ఏం కోప్పడలేదంట. ఏంటి కోప్పడలేదు అనుకున్నదంట. బ్యాగ్ తీసి కూర్చున్నదంట. కూర్చున్నారనుకోండి, అండి గట్టిగా తగిలింది కదా, మీరు కోప్పడలేదు ఏంటండి. ఆయన అన్నాడంట, ఇప్పుడు దిగిపోతానమ్మా నేను. ఇప్పుడు దిగిపోతాను. ఇప్పుడు నీతో కోప్పడి నాకేం వస్తుంది చెప్పు అన్నాడు. అందరం కూడా ఏమై ఉన్నామంటే, అందరం ఎలా ఉన్నాం మనం? కాసేపునా దిగిపోయే వాళ్ళమే మనం అందరం కూడా, అవునే కదా. ఇందాక రాత్రి మనకి రబ్బీ మిఖాయిల్ గారు చెప్పారన్నమాట. ఆయనతో ప్రయాణం చేస్తున్న వాళ్ళ ఆంటీ సడన్ గా ఆవిడ దిగిపోయి వెళ్ళిపోయింది. అంటే ఏంటి? ఆవిడ చనిపోయింది. ఆవిడ చనిపోయింది, కానీ ఈయన మాత్రం అందులోంచి బయటపడ్డాడు, యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చాడు. సో ఏమిటి అని అడిగితే అందరూ బయటకు వెళ్ళిపోయే వాళ్ళమే. కాబట్టి మనం ఎలా ఉండాలి అని అడిగితే, ఏ వ్యక్తి అయినా రేపు చచ్చిపోతాడంటే ఇవాళ ఏం చేస్తాడు చెప్పండి? రేపు ఇటు చచ్చిపోతా, నువ్వు చచ్చిపోతారా బాబు అని దేవుడు వచ్చి చెప్పాడు అనుకోండి, ఏం చేస్తాడు అతను అండి? జయరాజ్ గారు అన్నారు, ఏమి తినరు. మొదటి మాట నిజమే, అది ఏమి తినబుద్ధి అవ్వదు, తాగబుద్ధి అవ్వదు, నడబుద్ధి అవ్వదు, అడుగై బుద్ధి అవ్వదు, ఆందోళన చెందుతుంది. కానీ ఏదోటి మంచి చేయాలంటే, నిజంగా దేవుడు ఉన్నవాడు చూస్తాడు అని అనుకుంటే అతను ఏం చేస్తాడు? పొట్టి చెక్కేలా ఏం చేస్తాడు? తనకున్న ఆస్తినంతా పేదలకు దానం చేస్తాడానికి దేవుడు కరుణిస్తే చాలన్నమాట. అందుకని ఏం లేదు. పరమ తండ్రి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం అబీరు గారు గొప్ప దయను కలిగి ఉన్నారటండి. ఆయన దయతోటి ఏం చేశాడనంటే మరి అప్పటి ప్రపంచాన్ని మార్చాడనమాట. నా ప్రపంచాన్ని కాదు, ఇప్పుడున్న ప్రపంచము కూడా మారిందంటే ఆయన యొక్క విధానం ఏమాటండి. పరమ తండ్రి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం నిజంగా దయతో నింపబడ్డామో, ఒకడు బాధలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడతామండి. ఏంటి నీ బాధ, నేనేమైనా చేయగలనా అని అడుగుతామండి. వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తామండి. మనము అబ్రహాం గారి పిల్లమే అయితే మనం ఏం చేస్తామంటే అదే కార్యక్రమాన్ని చేస్తామంట. నేను చూసాను అనమాట రాత్రి, నేను ఒక పెద్ద స్టోరీ చదివాను అనమాట. ఇజ్రాయేల్లో
కిబుట్సీం అని చెప్పాను వినేమంటారు మీరు. కిబుట్స్ అంటే ఇజ్రాయెల్లో ఒక ప్రాంతం అట్టండి. ఆ ప్రాంతము ఏమిటి అని అడిగితే అక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా తినొచ్చు, ఎవరైనా తాగొచ్చు, అక్కడ పని చేసుకుని బతకొచ్చు. అది అందరికీ చెందిందిగా ఉంటన్నమాట. ఆయన స్టర్న్ అయిన మరి దానిని స్థాపించాడు. ఆయన ఏ విధంగా స్థాపించాడు అని అంటే మరి అనేకులకు మరి అతను ఏమయ్యాడంటే ఒక వెలుగుగా ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఇది అతను ఏం చేసిన అనేకుల మధ్యన దయను చూపించుకుంటూ బయలుదేరి వెళ్ళాడనమాట. సో మన జీవితంలో మనం కూడా అబ్రహాం పిల్లలాగా మనం ఉండొచ్చండి. ఇది మనకి ఇవ్వబడిన అవకాశం అన్నమాట. మనము కూడా ఆ విధంగా మనం నడవచ్చమాట. ఎందుకంటే ఆయన మంచును వర్షాన్ని కురిపింపజేశాడు అనేక జనాల మధ్యని. వారు అనేక మంది వాళ్ళ ప్రపంచంలో అనేకులు మరి ఫలిస్తున్నారు అంటే కారణం ఏంటంటే అబ్రహాం అవీను గారి యొక్క గొప్ప దయ్యం అటండి. మనమ దయను మనం ఎందుకు మనం కలిగి ఉండకూడదు. మన సహోదరుల్ని మనం ఎందుకు మరి బాధల్లో ఉన్న వాళ్ళని, శ్రమల్లో ఉన్న వాళ్ళని, సమస్యలో ఉన్న వారిని వాళ్ళ వెలుగులోనికి ఎందుకు నడిపించకూడదు. అబ్రహాం అవీను గారి వలె మనము ఉండగలిగినప్పుడు మనము ఆ స్పార్క్ ని అబ్రహాం అవీను గారు అంటే అందులో అతనిలో ఉన్న ఏ స్పార్క్ ఉన్నదో స్పష్టంగా చూసి ఆ స్పార్క్ తోనే అతనితో మాట్లాడేవాడు. అందుకనే మనము కూడా ఏం చేయొచ్చు అంటే అశ్యము యొక్క మంచును, వర్షాన్ని అనేకుల మీద కుమ్మరించవచ్చు. అది మనం చేయగలిగామని అంటే అది మనలో ఉన్న యొక్క విధానం అంట. ప్రభుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే విధంగా ఈ యొక్క పర్ష భాగంలో చాలా విషయాలు ఉన్నాయండి. అసలు మాట్లాడలేనమాట. అదే సాధ్యమైనంత వరకు ఇంకో 10 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తానమాట. ఈ యొక్క పర్ష భాగంలో మనం గమనించినప్పుడు మొట్టమొదటిసారి ప్రపంచంలో యుద్ధం ఎప్పుడు వచ్చిందో రాయబడిందండి. మీరు ఎప్పుడైనా చూసారా? చరిత్రలో మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది తెలుసా? మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది తెలుసా? 14వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే కనబడుతుంది. ఆదికాండం 14వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే సీనారు రాజు అమ్రాఫేలు, ఎలాసరు రాజు అరియోకు, ఎలాము రాజు కెదర్లయోమేరు, గోయిము రాజు తిదాలులు, సొదొమ బేరా, అమోరా రాజు బెర్షా, అదేమా రాజు షీనాబు, తెజ్వయం రాజు షెమావరు, బెలా సోయర్ రాజులతో యుద్ధం చేశారు అన్నమాట. ఇది మొదటి ప్రపంచ యుద్ధం అని చెప్పొచ్చు మాట. ఎందుకంటే చాలా దేశాలు కలిసి యుద్ధం చేసుకున్నాయండి. అందులో ఇస్రాయేల్కి ఎటువంటి సంబంధం ఏమీ లేదండి. అయితే ఈ యొక్క అది చూస్తే ఆయన ప్రయాణాన్ని కూడా మనం చూస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. నేను సింపుల్ గానే ముగిస్తాను, మీరు కంగారు పడవసరం లేదు. అయితే త్వర ఏం చెప్తుందంటే ఇదే మొదటి ప్రపంచ యుద్ధంగా మనం చూడొచ్చు అని చెప్తుంది అనమాట. కారణం ఏమిటంటే ఇక్కడ యుద్ధం జరిగింది ఎలాగో నన్ను అడిగితే వివరణ ఇస్తాను చూడండి. ఒకవైపు ఏమో 4 రాజులు ఉన్నారు, మరోవైపు ఏమో 5 రాజులు ఉన్నారు అనమాట. అర్థమైందండి మీకు? ఎంతమంది రాజులు వచ్చారు ఇప్పుడు? 9 మంది రాజులు కలిసి యుద్ధం చేసుకుంటే ప్రపంచ యుద్ధం అనకపోతే ఏ యుద్ధం అని పిలుస్తాం మనం? అయితే ఈ రాజులు యుద్ధం చేసుకున్నప్పుడు మనం చూసినప్పుడు మొదటి దశలో ఆ యుద్ధం జరుగుతున్నదని చెప్పాడు. కానీ ఆ యుద్ధానికి అబ్రహాం గారికి ఎటువంటి సంబంధం లేదు. కానీ 14వ వచ్చిన వరకు మనకు ఒక విషయం అర్థమవుతుంది అనమాట. మరియు అతను వారి దాని వరకు వెంబడించాడు, వారిని కొట్టి అన్ని వస్తువులను మరియు అతని సోదరు కుమారుడు లోతును కూడా తిరిగి తెచ్చాడని కనబడుతుంది. అంటే అక్కడ ఏమవుతుంది అని అడిగితే మొదటి దశలో యుద్ధం జరిగినప్పుడు ఏమీ జరగలేదు. కానీ 2వ దశలో యుద్ధం జరిగినప్పుడు లోతు గారి యొక్క లోతును ఎప్పుడైతే మరి ఖైదీగా పట్టుకుని అతని ఆస్తిని మొత్తం అతని మనుషులందరినీ తీసుకువెళ్లిపోయారో అప్పుడు ఏమైందని అంటే మరి అబ్రహాం గారు స్పందించినట్లుగా మనం చూస్తామట. అంటే దీంట్లో విషయం ఏమిటని అడిగితే ఇశ్రాయేలీలు వారిని ఎవరికి హాని చేయరు గాని వారి మనుషులని గాని వారిని గాని గాక ఇబ్బంది పెడితే వారితో ఎంత దూరమైనా వారు వెళతారు అని చెప్పడానికి ఇది సాదృశ్యంగా ఉందన్నమాట. వాళ్ళని ఏం చేస్తారంటే ఇప్పుడు హమాస్ బయలుగానే వాళ్ళని తన మనుషుల్ని ఎత్తిపోయినప్పుడు వాళ్ళు ఆ కాలంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బయలుదేరి మరి ఆయన కొంతమందిని 300 మందిని ఆయన తీసుకుని బయలుదేరి వెళ్లి యుద్ధం చేసినట్టుగా చూస్తామట. అయితే ఆ 4 ఈ 5 ఈ వీళ్ళని మనం ఎలా చూస్తామని అడిగితే వీళ్ళు రాజకీయ వ్యక్తులుగా చూస్తాం. కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలా విషయాలు అందులో కనబడతాయి. ఏమిటి అని అడిగితే రాశి గారి మిద్రాశింలో ఏమని చెప్పారు అని అంటే ఈ విషయం గురించి అబ్రహామును విగ్రహారాధన ధిక్కరించినందుకు అబ్రహామును మండుతున్న కొరుములో పడవేసిన నిరంకుశుడు ఎవరు అని అడిగితే నిమ్రోదు అని పిలుస్తామట. నిమ్రోదు వేసాడని పేరు అతనికి వచ్చింది. కానీ అసలు జరిగించిన వాడు ఎవరు అని అడిగితే అమరాఫేలే. ఇప్పుడు 14వ అధ్యాయంలో మొదటి పేరు ఎవరిదో తెలుసా? అమరాఫేల్. ఈ అమరాఫేలే ఎవరు ఎందుకు అని అడిగితే అమరాఫేల్
అంటే అమర్ పోల్ అని అర్థం అటండి. అంటే పతనము కోరుకునేవాడు అటండి. ఇతను ఏం చేశాడంటే అబ్రహాం మంటల్లో పడవేయమని ఆజ్ఞ జారీ చేసిన వాటిలో ఇతనే ప్రథముడు అటండి. అమరాపోల్ అనేవాడు. ఈ అమరాపోల్ అనే పదం 14 కనబడుతున్నమాట. సో ఇక్కడ కూడా ఈ యుద్ధాన్ని కొనసాగించిన వాడు ఎవరు అని అడిగితే ఈ అమరాపోల్ అనేవాడే మనకి ఇక్కడ కనబడతాడు. మరొక విషయం ఏమిటి అని అడిగితే సుధమ యొక్క మరి పొరుగు రాజ్యాలు ఉన్నారు కదా, 5 రాజులు, వీళ్ళు కూడా మంచోళ్ళు కాదండి. బెరా అనే పదం అర్థం ఏంటంటే దుష్టత్వము అర్థం పదం అంటండి. మీరు చూసారు కదా, బెరా రాజు అని రాసాం. తర్వాత బిర్షా అనే ఒకడు కనబడతాడు. అతని పేరు కూడా దుష్టత్వం అనే వస్తుంది అన్నమాట. అంటే బెరా బిర్షా అనే పదాలు దుష్టత్వంగానే కనబడతాయి. మరొక విషయం ఏంటంటే ఆదికాండం 13:13 చూస్తే ఈ యొక్క సుధమ ప్రజలు ఎలోహిం దృష్టికి చాలా దుష్టులుగాను పాపులుగా ఉన్నారు అని కనబడుతున్నమాట. సో ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటి అని అడిగితే ఆ కాలంలో చాలా మంది ఏమై ఉన్నారంటే ఎక్కడ అన్యాయం ఉంటే అన్యాయం వైపు వెళ్ళివారటండి. ఏంటి అన్యాయం పక్కనే నిలబడేవారట. ఆయన దోసేసుకుందామారా అంటే నేను వస్తాను అని చెప్పి అని బయలుదేరి వెళ్ళేవారటండి. అంటే ఏమిటి అని అడిగితే అబ్రహాం మరి అక్కడ చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు అని అడిగితే ఒక దోపిడి సొమ్మును దోచుకునే వ్యక్తులుగా ఆ కాలంలో వాళ్ళందరూ ఉన్నారు అని మనకు కనబడుతుందన్నమాట. అందుకనే ఈ విధంగా అక్కడ హింసాత్మకంగా జరుగుతున్నప్పుడు మరి అబ్రహాం గారు దానిలో కూడా వెళ్లి దాని యొక్క దుష్టత్వానికి సమాధానం ఇవ్వడానికి బయలుదేరి వెళ్ళినట్టుగా చూస్తామట. అందుకనే ఆ యొక్క యుద్ధం యదృచ్ఛికంగా జరగలేదు, కానీ అబ్రహాం కోసం ఒక పరీక్షగా జరిగింది అని చెప్తారన్నమాట. ఎందుకు అని అడిగితే జోహార్లో ఆ రాజులందరూ యుద్ధం చేయడానికి కలిసి వచ్చినప్పుడు వారి నిజమైన ఉద్దేశాలు అబ్రహాం నాశనం చేయడమేనంటండి. అందరూ చెడ్డోళ్ళందరూ కలిసి ఎవరిని నాశనం చేయాలని కోరుకుంటారా? మంచివాడిని నాశనం చేయాలనుకుంటారు. అదేవిధంగా ఆ రాజులందరూ కలిసి వారి యొక్క ఉద్దేశం ఏంటంటే అబ్రహాం నాశనం చేయాలని కోరుకున్నారు. కానీ పవిత్రుడు వారి హృదయాలు యుద్ధానికి ప్రేరేపించి తద్వారా అబ్రహాం గారి యొక్క యుద్ధానికి లాగడం ద్వారా వాళ్ళందరినీ కూడా ఆ కాలంలో వారిని నాశనం చేయడానికి కారణమైంది ఏంటండి. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే విషయం ఏమిటి అని అడిగితే ఆ 4 రాజులు ఎవరు అనే దాని గురించి మాట్లాడుతూ మిద్రాష్ రబ్బా ఏం చెప్తుందనంటే ఈ మొదటి యుద్ధ చరిత్రలో ఇశ్రాయేలు ఎదుర్కొనే ఆ యొక్క సంఘర్షణ మనం స్పష్టంగా చూస్తామంటాడు. అప్పటికి ఇశ్రాయేలు లేదు, ఎవరు యాకోబు లేడు, యాకోబు వాళ్ళ నాన్న ఇస్సాకు లేడు. ఎవరున్నారు ఇక్కడ? అబ్రహాం గారే ఉన్నారు. కానీ మిద్రాష్ రబ్బా ఏం చెప్తుందంటే ఈ మొదటి ప్రపంచ యుద్ధ చరిత్రలో ఇశ్రాయేలు ఎదుర్కొనే 4 రాజులు మనం చూస్తున్నాం అని అనమాట. ఎవరు అని అడిగితే ఆ 4 రాజులు ఎవరంటే ఒకడు బాబులోనియా దేశము, రెండవది మాదియా దేశము, మూడవది గ్రీసు దేశము, 4వది ఎదోం రోమా దేశం. ఈ 4 రాజ్యాలు తర్వాత ఏమవుతాయి అని అడిగితే మరలా ఇశ్రాయేల్ని ఎదుర్కోవాలన్నమాట. ఎందుకంటే అప్పట్లో అబ్రహాం గారు ఏ విధంగా అయితే ఈ 4 మరి ఎదుర్కొని ఆ 4 దగ్గర ఉన్న మరి తన యొక్క సహోదరుని యొక్క కుమారుడు లోతుని ఏ విధంగా తీసుకొచ్చారో అదే విధంగా భవిష్యత్తులోనూ కూడా జరుగుతుంది. ఈ బబులోను దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే మానవ శక్తికి సాదృశ్యంగా ఉంది. మాదియా పర్షియా అనే రాజ్యాలు దేనికి సాదృశ్యంగా ఉందంటే భూమి మీద ఉన్న భౌతికమైన భోగాలకి సాదృశ్యంగా ఉన్నది. ఎదోము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే ఒక నాగరికత, అంటే ముసుగు వేయబడిన నాగరికతకి క్రూరత్వానికి సాదృశ్యం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో అటువంటి నాగరికత, భయంకరమైన క్రూరమైన నాగరికత రోమా నాగరికత అంటారన్నమాట. ఎందుకంటే పులులను పంపించి మనుషుల్ని పులుల చేత చంపించే యొక్క భయంకరమైన నాగరికతను రోమా ప్రభుత్వం మాత్రమే చేసిందన్నమాట. అదేవిధంగా గ్రీసు ఏమిటంటే గ్రీసు దేనికంటారంటే అందం, తెలివి, ఆరాధనకి సాదృశ్యంగా అనమాట. ఈ 4 రాజులు 4 యొక్క గుణాలకు సాదృశ్యం అన్నమాట. ప్రతి అబ్రహాము ద్వారా అశ్యమని విశ్వసించే ప్రతి యొక్క వ్యక్తి కూడా ఈ 4 ఎదుర్కోవాలన్నమాట. ఏమిటి మొదట ఎదుర్కోవాల్సిందంటే అహంకారాన్ని ఎదుర్కోవాలి, రెండవది ఇంద్రియ భోగాలను ఎదుర్కోవాలి, మూడవది తెలివిని అందాన్ని ఎదుర్కోవాలి, 4వది క్రూరమైన
నాగరికతను కూడా మనం ఎదుర్కోవాలి. ఎప్పుడైతే ఎదుర్కోగలుగుతామో అబ్రహాము గారి యొక్క పిల్లలుగా మనం నడిపించబడతామట. అందుకనే మనం చూసినప్పుడు ఈ మిద్రష్ రబ్బా 42వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాబడిందంటే, అమాలేకులు ఇంకా తలెత్తలేదు, అయినప్పటికీ వారు అమాలేకుల దేశమంతటిని నాశనం చేశారని చెప్తుంది. ఎందుకంటే అషయం ప్రారంభం నుండి ముగింపును ముందే ప్రకటిస్తాడని తెలియజేస్తున్నట్టు. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ మాటల్లో కొన్ని విషయాలు చెప్పాలి అని అడిగితే, మరి ఇక అబ్రహాము అవీను గారు ఏ విధంగా అయితే మరి ఇక ఈ అబ్రహాము అవీను గారు ఏ విధంగా అయితే మరి ఇక ఎదుర్కొన్నారో మనము కూడా మన జీవితాల్లో మనం ఎదుర్కొనేవారిగా మనం ఉండాలన్నమాట. చివరిగా 2 మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏమిటి అని అడిగితే, నిజానికి అబ్రహాము అవీను గారు, అబ్రహాము అవీన్ అంటే ఏంటి? పితరుడు కదా, తండ్రి గారు అని అర్థం. అంటే విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. విశ్వాసులకు తండ్రి అని అబ్రహాం గారికి ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందండి? పరమ తండ్రి గారి మాట విన్నందుక, ఆయన మాట విన్నందుక, ఆయన మాటకు లోబడినందుక. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చూస్తే ఒక మాట ఉంటుంది, ఎట్లనగా అదనేవారు అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు అదోనై వారి మార్గములను గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అంటే ఏమిటి అని అడిగితే, అబ్రహాము గారు మొట్టమొదటిగా తీసుకున్న మొదటి స్టెప్ ఏమిటంటే నీతి న్యాయములు, అంటే ధర్మశాస్త్రం అనుసరించి నడిచినట్లు తన పిల్లల్ని నడిపించాడటండి. అది తన పిల్లల్ని ఏం చేశాడు? ఆయన నీతి న్యాయం నడిపించే వారికి ఆయన చేశాడు అటండి. ఈ విధానం ఎవరు చేయలేదు, నోవాహు గారు చేయలేదు. నోవాహు గారు కూడా ఆ విధానంలో నడిపించలేకపోయాడు. కానీ ఎవరు చేశారు? అబ్రహాం అవీను గారు చేశారు. అందుకనే అబ్రహాం గారు ఏమయ్యారు? ఎందుకు ఎంచబడ్డాడు అని అడిగితే, ముందుగా ఆయన చేసిన దాన్ని మరి ఎవరూ చేయలేదు అటండి. ఇంకా క్లియర్ గా చూస్తే చూడండి, 17వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి చూడండి. అని రాయబడింది అనమాట. అబ్రహాం అమోన్ గోయిమ్ అని రాయబడింది. అంటే అతను ఏమవుతాడు అంటే అనేక దేశాలకు తండ్రిగా పిలువబడతాడంటే. ఎందుకు పిలువబడతాడు అని అడిగితే, పరమ తండ్రి గారు పిలవక ముందే ఈయన 300 మందిని అనేక మందిని ఏం చేశాడంటే వెలుగు మార్గంలో నడిపించడానికి ఆయన బయలుదేరాడు అనమాట పరమ తండ్రి గారు. మరి అందుకనే ఆయన ఏమయ్యాడంటే అనేకులకు అతను ఏమయ్యాడు అని అంటే ఒక మాదిరిగా మార్చబడ్డాడు అన్నమాట. అతను ఏమయ్యాడు అని అడిగితే మరి తన కుటుంబాన్ని నడిపించేవాడుగా ఉన్నాడు అనమాట. తన కుటుంబాన్ని నడిపించేవాడుగా కాదు, కానీ బయట ఉన్న పరిస్థితులను చూసి వాళ్ళ యొక్క పరిస్థితులను గమనించి వారితో మాట కలిపి వారితో నడిచి వారి యొక్క సమస్యలను తెలుసుకుని వారిని మరి లేపి వారిని అశ్చర్యం వైపు నడిపించే గొప్ప బాధకునికి అతను నడిచాడు. కాబట్టి అందుకు అతనికి ఏమయ్యాడంటే మరి అబ్రహాము అవీను అంటే విశ్వాసులకు తండ్రి, అంటే అన్ని జనులకు కూడా ఆయనే తండ్రిగా మరి ఎంచబడ్డాడు అన్నమాట. ఎప్పుడైతే మనము కూడా మరి అబ్రహాము మరి ఏ విధంగా అయితే నడిచాడో, అబ్రహాం ఏ విధంగా అయితే ముందుకు తీసుకువెళ్ళగలిగాడో, అలాగూ మన పిల్లలు మనం తీసుకువెళ్లేవారుగా మనం ఉండాలన్నమాట. నిజానికి అబ్రహాం గారు మొదటి స్టెప్ అబ్రహాం గారు వేయలేదండి. అబ్రహాం గారు తండ్రి తెరాహు గారే వేశారండి. చూడండి, మీకు తెలుసా? 11వ అధ్యాయం 37వ వచనంలో చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం 37వ వచనంలో ఏమని రాయబడి ఉంటదంటే, తెరాహు తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన సారాయి అను తన కోడలిని తీసుకుని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరని పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి, చాలు
ఫస్ట్ స్టెప్ ఎవరేశారు? నువ్వు బయటకు వెళ్ళు అని అంటే మనం ఏమనుకుంటామంటే అబ్రహాం గారే వేశారని మనం అనుకున్నాం. అబ్రహాం గారి కన్నా ముందు ఎవరేశారు? తేరాహు గారు వేశారు. ఏం చేశారు అని అడిగితే తన కుమారుడు అబ్రహామును తీసుకుని, మరి అదే విధంగా తర్వాత ఏం చేశాడు? లోతును తన కుమారులను తీసుకుని వాళ్ళందరినీ తీసుకుని ఆయన బయలుదేరాడు. ఆయన బయలుదేరి ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయాడు? హారాన్ వరకు వచ్చి ఆగిపోయాడు. ఎందుకు బయలుదేరాడు ఆయన? ఎందుకు బయలుదేరాడు అంటే అక్కడ అబ్రహాం గారు చిన్నప్పుడే అతను ఏం చేశాడంటే తేరాహు గారికి మనోజ్ఞానం కల్పించాడు. ఏం చేశాడు అని అడిగితే అక్కడే జరిగింది. ఏంటంటే బొమ్మలు బదలగొట్టాడు. దేవుడు లేడరా అంటే ఇక దేవుడు కాదు అనే విషయాన్ని చిన్నప్పుడే తండ్రికి తన కుమారుడు చూపించిన దాన్ని బట్టి తండ్రి కూడా అరే నిజమేరా, నేను ఇక్కడ ఉండలేను, మనం ఇక్కడ ఉండడం మంచిది కాదని అతను కూడా ఏం చేశాడంటే అక్కడి నుంచి బయలుదేరి హారానికి అక్కడికి వచ్చాడు అని చెప్పని మరి ఇక పెద్దలు మాట్లాడుతున్నారన్నమాట. ఎందుకనంటే ఎప్పుడైతే చూడండి మనం ఒక మంచి కార్యాన్ని చేయడానికి బయలుదేరతామో మనమే కాదండి, మన పెద్దలు, మన తల్లిదండ్రులు కూడా దాన్ని ఇష్టపడతారు. వాళ్ళు కూడా మనతో పాటు ఒక అడుగు వేయడానికి ముందుకు ఇష్టపడతారు అన్నమాట. సో ఆ యొక్క అడుగులో యొక్క ప్రవాహమే తర్వాత అబ్రహాం గారిని బలపరిచి మరి యొక్క పరమతండ్రి గారు చెప్పిన యొక్క మార్గాన్ని నడిచినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే చూడండి మరి ఆయన ఏం చేశాడు అని అడిగితే చూడండి 30 బెరిషిత్ అబ్బాయి ఇది వస్తారు. సో ఆ తర్వాత మనం చూస్తామటండి అతను అక్కడి నుంచి బయలుదేరి బయటికి వచ్చాడని చెప్తారన్నమాట. అంటే కారణం ఏంటంటే ఏమిటి అని అడిగితే తండ్రులు మరి యొక్క పిల్లలను ముందుకు తీసుకువెళ్లే దానిలో వాళ్ళు ఎప్పుడు కూడా తండ్రులు ఎప్పుడు ఏం చేస్తారంటే మంచి చేయడానికి ఎప్పుడు ముందుగానే వెళ్తారన్నమాట. వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో మంచి కలగాలనే కోరుకుంటారన్నమాట. రాశి గారు ఏమంటున్నారంటే తల్లిదండ్రుల యొక్క సగం ప్రారంభమైన విధానాన్ని పిల్లల ముందు తీసుకెళ్లే విధానం అబ్రహాం గారి యొక్క జీవిత చరిత్రలో మనం చూడవచ్చు అంటారు. ఎందుకంటే ఆ యొక్క నిజానికి 12వ అధ్యాయంలోనే ఆ యొక్క ప్రయాణం ప్రారంభం కాలేదు, కానీ దానికి ముందుగానే జరిగింది అన్నమాట. ఎప్పుడైతే మరి ఈ యొక్క కుటుంబంలో ఒక మధ్య ప్రేమ, సంతోషము, ఐక్యత అనే దాన్ని మనం చూడగలుగుతాము. ఎప్పుడైతే మన పిల్లల మధ్యన ప్రేమను ఏర్పాటు చేయడానికి ఇష్టపడతామో, పిల్లల మధ్యన ప్రేమను మనం ఎప్పుడైతే మనం ఏర్పాటు చేస్తాం ఏమవుతుందంటే అందరూ కలిసి ఏమవుతారంటే ఐక్యతగా ఆశయమని చూడగలిగే భాగ్యాన్ని చూడగలుగుతారన్నమాట. అందుకే రాంబాబు గారు ఏమైనా మాట్లాడుతున్నారంటే మరి ఇక రాంబాబు గారి యొక్క ఉద్దేశం కూడా దీని గురించి మాట్లాడితే హారాన్లో మాత్రమే అబ్రహాము కెనాన్కు కొనసాగాలని స్పష్టమైన దైవిక ఆదేశాన్ని అందుకున్నాడు కాబట్టి వారు అక్కడి నుంచి బయలుదేరారు అంటున్నారు బట్టండి. సో ఎవరైనా ఒక ప్రయాణం ప్రారంభించారు అని అడిగితే లెక్క అంటే నువ్వు లేచి నడు అని చెప్పబడుతున్న మాట యొక్క ఉద్దేశం ఏంటంటే మనం దేనినైతే మనలో చెడుని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు అషయం వారు ఏం చేస్తారంటే మనల్ని ఇష్టపడతారన్నమాట. ఆయన అబ్రహాము అమ్మోన గోయిం అన్న మాటను వాడడానికి గల కారణం ఏంటంటే ఆయన అనేకులకు వెలుగునిచ్చిన వారుగా ఉన్నాడు. అటువంటి వెలుగును మనం కూడా అనేకులకు ఇచ్చేవారుగా మనం అబ్రహాం, ఇస్సాకు, యాకోబు యొక్క పిల్లలుగా మనం ఎప్పుడైతే మార్చబడతామో పరమతండ్రి మనల్ని కూడా ఆ విధంగా దీవించి ఆశ్రయిస్తాడు. అటు విధమైన వెలుగును మనకు పరమతండ్రి ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాధికారి, జీవాధిపతి, జయమగల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతి కొనవాడ, భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త, అబాధన శవర్తం పరిశుద్ధ నాబడతాం స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకో తండ్రి అబ్రహాం వీని గారిని మేము చాలా కోణాలు మేము చూడగలిగాం తండ్రి. ఆయన మరి అనేకులను పురుగొల్పేవాడిగా ఉన్నాడట తండ్రి. అనేకులను పురుగొల్పి మీ వైపు నడిపించి వెలుగును ప్రసాదించే బిడ్డగా మొట్టమొదటి యొక్క బిడ్డగా మేము చూడగలుగుతున్నాం తండ్రి. ఆయనలో గొప్పతనాన్ని మేము చూడగలుగుతున్నాం తండ్రి. అవును తండ్రి, నేను తండ్రి. అందుకని మీరు ఆయన మీద పునాది వేసి ఈ యొక్క పునాది మీద మీరు కట్టబడాలని మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా మేము తండ్రి ఆ వెలుగులో ఆ విశ్వాసం మేము నడిచేవారు కదా తండ్రి, ఆ విధంగా జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. నేను అట్టి విశ్వాసం మేము పొందుకుని అనుసరించే జీవితం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేను మీరు స్థిరపరచండి, బలపరచండి. నేను ఇంతవరకు ఎత్తుబడిన వాక్యం తండ్రి మా హృదయాలు ఫలించి మేము మీకు ఇష్టలుగా మీ చిత్తంలో జీవించారు మహింపరిచి గణపరిచే వారికి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. స్థిరపరచేవారు, బలపరచేవారు, నడిపించేవారు మీరైనందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకో తనకు వచ్చిన బిడ్డలందరూ మీరు దర్శించండి, మీ కృపలో భద్రపరచండి. బలహీనంగా ఉన్న బిడ్డలు మీరు దర్శించి బలపరిచి శక్తిని బలమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. నాన్న తండ్రి, ఇంకో తండ్రి నాన్న తండ్రి ఎవరైతే నాన్న తండ్రి స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారో వారికి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఎవరైతే తన బిడ్డల కోసం ఎదురు చూస్తున్నారో గర్భఫలాలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాన్న తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రి నాన్న తండ్రి వారి యొక్క తండ్రి తన భాగస్వాములు వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి.
జాబుల కోసం ఎదురు చూస్తున్న వీటికి కూడా తండ్రి మంచి జాబులు దయచేసి మీ యొక్క సబాతులు మీ యొక్క పండుగలు ఆచరించుకునే వారిగా వాళ్ళని స్థిరపరిచి బలపరిచి నడిపించమని అడుగుతున్నాను. మీ కృపాస్తం మా అందరికీ తోడుగుంచి మీ కృపలు భద్రపరిచి మీరు మహిమ ఘనత ప్రభావం పొంది యెహోవా వారి నామమును అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.